టీహెచ్ఈ ది అనరా దా అనరా? అసలు ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి? హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామండి? ఓవెల్స్ అండ్ కాన్సనెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రీవియస్ క్లాస్ అటెండ్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూడండి, Day 1 క్లాస్. మీకు ఇంకా ఈ కాన్సెప్ట్ బెటర్గా అర్థమవుతుంది. అండ్ నా ఛానల్ చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కనుక నాకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి మోర్ క్లాసెస్ నేను మీకోసం అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ లెసన్ 2. ఆర్టికల్. అసలు ఆర్టికల్స్ అంటే ఏంటండి? ఆర్టికల్ అనేది కూడా ఒక చిన్న వర్డ్ అండి. ఆ వర్డ్ మనం ఒక నౌన్కి బిఫోర్ యూజ్ చేస్తాము. అంటే ఆ నౌన్ ఏంటి, అది స్పెసిఫిక్గా ఉందా లేదా, దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనం ఒక ఆర్టికల్ ద్వారా మనం దాన్ని తెలిసేటట్టు చేస్తాము. An article is a short word that is used to define if noun is specific or not. Actually, articles are normally used before noun. అన్ని మన నౌన్స్కి బిఫోరే యూజ్ చేస్తామండి ఆర్టికల్స్. ఆర్టికల్ అంటే షార్ట్ వర్డ్ అని చెప్పుకున్నాం కదండి. అసలు షార్ట్ వర్డ్స్ ఏమేమి షార్ట్ వర్డ్స్ ఉన్నాయి? హౌ మెనీ ఆర్టికల్స్ డూ వీ హ్యావ్? మీకు డౌట్ వచ్చిందా? ఎస్, మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి? వీ హ్యావ్ 3 ఆర్టికల్స్. వాట్ ఆర్ దే? మనకి తెలిసినవేనండి అవి. ఒకటి ఏ, ఇంకొకటి యాన్, అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ది. వీ హ్యావ్ 3 ఆర్టికల్స్, ఏ, యాన్, ది. ఏ గురించి, యాన్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నామండి. కానీ ఇన్డెప్త్గా ఇవాళ ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాము. అప్పుడు మనకి ఏ ఆర్ యాన్ అన్న కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఏ, యాన్, ది అని మనకి 3 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఆ 3 ఆర్టికల్స్ని మళ్ళీ మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాము. ఫస్ట్ గ్రూప్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్ అండ్ సెకండ్ గ్రూప్ ఈజ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఒకటి వచ్చి డెఫినెట్ ఆర్టికల్, ఇంకొకటి వచ్చిందండి ఇండెఫినెట్ ఆర్టికల్. వాట్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్? డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏమిటి? ది ఆర్టికల్ ది ఈజ్ ది ఓన్లీ డెఫినెట్ ఆర్టికల్. ది అనేది మాత్రమే డెఫినెట్ ఆర్టికల్ అండి. మనం ఇది ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తామండి చూద్దామా? ది అనేది మనం ఏదైనా ఒక దాని గురించి, ఒక నౌన్ గురించి స్పెసిఫిక్గా పర్టికులర్గా వాటి ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మనం చెప్తాము. అలాంటి ఆబ్జెక్ట్స్ ముందు మనం ది అనేది యూజ్ చేస్తామండి. ఇంకా మనం ది అనేది ప్లూరల్ నౌన్స్ ఉంటాయి కదా, వాటి ముందు స్పెసిఫిక్గా యూజ్ చేస్తామండి. ఇంకా మనం ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు, లేదంటే ఒకటి అన్నిటికన్నా గొప్ప హైగా ఉంది అని చెప్పేటప్పుడు కూడా మనం ది అనేది స్పెసిఫిక్గా యూజ్ చేస్తామండి. అంటే మనం ఒకటి డెఫినెట్గా ఇక్కడ యూజ్ చేయాలి, దీని ప్రత్యేకతను తెలియచేయాలి అని అనుకునే ప్రతి దగ్గర ది అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఏ డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ సంథింగ్ దట్ ఈస్ స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ బిఫోర్ ప్లూరల్ నౌన్ and to indicate the superlative degree of comparison. Now let's say some examples. అంటే మనం వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? లెట్స్ సీ. The sun sets in the west.
సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్లో సన్ అనేది ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ అండి. అలానే స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ వెస్ట్ అనేది సన్ ఎప్పుడు వెస్ట్లోనే సెట్ అవుతుంది అంటే అది కూడా డెఫినెట్గా జరుగుతుంది. ఇలాంటి వాటికి ముందు మనం ది అనేది మాత్రమే యూజ్ చేస్తామండి. సెకండ్ ఎగ్జాంపుల్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. చిల్డ్రన్ అంటే ప్లూరల్ ఫామ్, దానికి సింగులర్ ఫామ్ వచ్చి చైల్డ్. సో మనం ప్లూరల్ నౌన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని ముందు ఎప్పుడు డెఫినెట్గా ఏముండాలండి, ద మాత్రమే ఉండాలి. దట్స్ వే మనం ఇక్కడ ద యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఈజ్ ది వరల్డ్స్ లాంగెస్ట్ రివర్. వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ అంటే వరల్డ్లో ఉన్న రివర్స్ అన్నిటిని మనం కంపేర్ చేస్తున్నాం కదండి. సో ఇలా కంపేర్ చేసే దగ్గర మనం ఏం యూజ్ చేస్తామండి, ద యూజ్ చేస్తాము. దీన్నే మనం సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటామండి. ఓకేనా అండి, అన్నిటికన్నా ఇది గొప్ప అని చెప్తున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. నౌ ఇప్పుడు వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, వెల్ ఎస్, ద క్రౌడ్ sang along with the band. ద క్రౌడ్, ద బ్యాండ్ అంటున్నాం కదా, అక్కడ ద ఎందుకు యూజ్ చేస్తామండి, ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ నౌన్. క్రౌడ్ అనేది బ్యాండ్ అనేది ఒక వర్డ్స్ అనేవి సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారు, కలెక్టివ్ నౌన్స్ అంటారు. అలాంటి కలెక్టివ్ నౌన్స్ ముందు కూడా మనం ద అనేది యూజ్ చేస్తాము. యాక్చువల్గా మనం డెఫినెట్ ఆర్టికల్ ద అని చెప్పుకుంటున్నాం కానీ సమ్టైమ్స్ మనం ది అని కూడా అంటాం. ఎక్కడ ది అంటాం, ఎక్కడ ద అంటాం, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అండి? ఎందుకు మనం ఒకటే వర్డ్ని రెండు రకాలుగా ప్రొనౌన్స్ చేస్తున్నాము, ది అంటాము మళ్ళీ ద అంటాము, సెంటెన్స్ని బట్టి మనం ఎందుకు మారుస్తున్నాము అన్నది ఎప్పుడైనా మీరు గమనించారా? ఎస్, ఇక్కడ కూడా వవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ది అనాలా ద అనాలా అనేది మనం ఓవెల్ సౌండ్ వస్తుందా కాన్సనెంట్ సౌండ్ వస్తుందా అన్న దాన్ని బట్టి మాత్రమే ఏది యూజ్ చేయాలి అని మనం డిసైడ్ చేసుకుంటాము. సపోజ్ క్యాట్ అనే ఒక వర్డ్ ఉందనుకోండి, క్యాట్, దాని ముందు ఏం సౌండ్ వచ్చిందండి, క్యా అంటే కాన్సనెంట్ సౌండ్. సో కాన్సనెంట్ సౌండ్ వస్తే మనం ఏం యూజ్ చేయాలండి, కాన్సనెంట్ సౌండ్ వస్తే మనం ద యూజ్ చేస్తాము. సో ద క్యాట్. లైక్ వైజ్ అదేవిధంగా ఓవెల్ సౌండ్ వస్తే మనం ఏం యూజ్ చేస్తామండి, ది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ తీసుకుందాం, ఎగ్కి ముందు ఏం యూజ్ చేయాలండి, ఏ అంటే ఓవెల్ సౌండ్. సో మనం ఏం యూజ్ చేస్తామండి, ది. సో ఇట్ ఈస్ ది ఎగ్. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దామా. ద డాగ్ ఏట్ ది యాపిల్. ఇక్కడ ఈ సెంటెన్స్ డాగ్ ఈజ్ ఎన్ కాన్సనెంట్ సౌండ్. సో ద యాపిల్ ఈజ్ ఎన్ ఓవెల్ సౌండ్. సో ఇట్ ఈస్ ది. అంటే డాగ్ కాన్సనెంట్ సౌండ్ వచ్చిందండి, సో మనం ద యూజ్ చేసాము. యాపిల్ ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి ది యూజ్ చేసాము. ఓకే, గాట్ ఇట్. అర్థమైందా అండి ఇక్కడ దాకా? ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా ఎవ్రీథింగ్ క్లియరా అండి? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్లో మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఐ విల్ రీడ్ ఎవ్రీ కామెంట్. మీ ప్రతి కామెంట్ని రీడ్ చేస్తాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటండి, ఇండెఫినెట్ ఆర్టికల్.
వాట్ ఈస్ ఇండెఫినెట్ ఆర్టికల్? ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏదైనా ఒకటి, అంటే అది నౌన్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది సంథింగ్ నాట్ డెఫినెట్, అంటే అది ఎప్పుడూ ఒకటేలా ఉండదండి. ఇట్ చేంజెస్ విత్ ద ఫ్లో, అది మారుతూ వస్తుంది సిచ్యువేషన్ బట్టి. అలాంటి వాటిని మనం ఏమంటాము? ఇండెఫినెట్ అంటాము. అలాంటి ఇండెఫినెట్ థింగ్స్ ముందు యూజ్ చేసే ఆర్టికల్స్ని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాము. ఇంకా మనం ప్రీవియస్గా ఏమనుకున్నామండి? డెఫినెట్ ఆర్టికల్స్ని ప్లూరల్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం అనుకున్నామండి. సో దానికి ఎగెనిస్ట్గా ఇండెఫినెట్ ఆర్టికల్స్ని సింగులర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాము. సింగులర్ నౌన్ అంటే ఏదైనా ఒకటే ఉంటే దాన్ని మనం సింగులర్ నౌన్ అంటాము. అలాంటి వాటి ముందు మనం యూజ్ చేస్తాము. మనకి ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్లో ఏ అండ్ యాన్, 2 ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. మనం ఈ ఏ అండ్ యాన్ గురించి ప్రీవియస్ క్లాస్లో డే 1 క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా చూసాము. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి ఆ చాప్టర్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామండి? వోవెల్స్ ముందు మనం యాన్ యూజ్ చేస్తాము, అదే కాన్సనెంట్స్ ముందు అయితే ఏ యూజ్ చేస్తాము. కానీ వోవెల్స్ ముందు మాత్రమే కాదు, మనం వోవెల్స్ సౌండ్ ముందు కూడా మనం యాన్ యూజ్ చేస్తాము. కాన్సనెంట్ సౌండ్ ముందు కూడా ఏ యూజ్ చేస్తాము. అది స్లైట్ డిఫరెన్స్ అండి. ఫస్ట్ మీరు వోవెల్స్ మీద బాగా కాన్ఫిడెంట్ అయిన తర్వాత ఈ వోవెల్ సౌండ్స్ మీద కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాము. యూనివర్సిటీ ముందు మనం ఏ యూజ్ చేయాలా, యాన్ యూజ్ చేయాలా? వై ఈజ్ ఇట్ ఏ యూనివర్సిటీ నాట్ యాన్ యూనివర్సిటీ? యూనివర్సిటీ ముందు ఏ మాత్రమే మనం ఎందుకు యూజ్ చేస్తాము? బికాస్ యూనివర్సిటీలో యు అనేది వొవెలేనండి, కానీ యూనివర్సిటీ అని మనం పలికేటప్పుడు ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుందండి? యు అంటే వై యు వస్తుంది. వై అనేది కాన్సనెంట్ సౌండ్, యు అన్నది కూడా కాన్సనెంట్ సౌండ్ అయిపోయింది మనకి. దానివల్ల కాన్సనెంట్ సౌండ్ ముందు మనం ఏ మాత్రమే యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం 1 more ఎగ్జాంపుల్ చూద్దాము. MBA. Why is it an MBA and not MBA? an MBA అని ఎందుకంటాము, MBA అని ఎందుకనము? ఎస్, మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎం అంటే ఓన్లీ ఎం కాకుండా ఈ ఎం అనే సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ ఏంటండి? వోవెల్ సౌండ్, నాట్ ఎన్ కాన్సనెంట్ సౌండ్. వోవెల్ సౌండ్ మనం ఏం యూజ్ చేస్తామండి? యాన్ యూజ్ చేస్తాము. సో ఇట్ ఈస్ కాల్డ్ యాన్ MBA. ఏమంటామండి? యాన్ MBA. బై నౌ ఇప్పటికీ మనం ఏ అండ్ ది అంటే ఆర్టికల్స్ టాపిక్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ ఆర్టికల్స్ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డే 1 డే 2 క్లాసెస్ 2 రివైజ్ చేయండి. మీకు ఒక కంప్లీట్గా ఒక వ్యూ వస్తుంది. మీకు అయినా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆనర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మీ ప్రతి కామెంట్ చూస్తాను, మీకు ఆన్సర్ చేస్తాను, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ సపోర్టింగ్ బై వాచింగ్, liking, sharing and subscribing. Bye bye.